హాయ్ అండి, వెల్కమ్ టు మా ఛానల్ త్రిప్రస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రోజు వచ్చేసి డే 12 వ్లాగ్ అనమాట, వెయిట్ లాస్ జర్నీలో. ఈ రోజు నేను బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటాను, లంచ్ ఏం తీసుకుంటాను, డిన్నర్ ఏం తీసుకుంటాను, అన్ని కూడా నేను మీకు ఈ వ్లాగ్ లో చూపిస్తాను, చూసేయండి. ప్రజెంట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటాను ఏటని చూపిస్తాను. మా పెద్ద అబ్బాయి చూసారు అక్కడ ఎన్ని ఆశలు వేస్తున్నాడు. సో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నేను వామ్ జీరా వాటర్ అయితే మరగబెట్టుకుని ఎంటీ స్టమక్ తో తాగుతున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పపాయ, కీరా, క్యారెట్, ఈ 3 ఐటమ్స్ నేను తీసుకున్నాను అనమాట. నా బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇక్కడ నేను పపాయ, కీరా, క్యారెట్ ఈ 3 కూడా బ్రేక్ఫాస్ట్ గా అయితే తీసుకుంటున్నాను. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. నేనేదో వెయిట్ లాస్ కోసం నా బ్రేక్ఫాస్ట్ నేను ఎలాగా తీసుకుంటుండే, నాకు తోడు వీళ్ళు చూడండి. పపాయ, కీరా, తర్వాత క్యారెట్, బనానా తీసుకోవచ్చు కదా. మరి 2 వెజిటేబుల్స్ తో 2 ఫ్రూట్స్ తీసుకోవచ్చు కదా. అంటే నేను ఇక్కడ క్యారెట్, కీరా తీసుకున్నాను కదా, అవి 2 వెజిటేబుల్స్ అంటే. సో ఫ్రూట్ వచ్చేసి పపాయ తీసుకున్నాను కదా, ఇంకో ఫ్రూట్ కూడా తీసుకోవాలంట. 2 ఐటమ్స్ తీసుకోవాలంట. మా చిన్నోడు చూడండి ఎంత చక్కగా తింటూ చూస్తున్నాడు. వాడికే వీడియో తీస్తున్నానంట, వాళ్ళ డాడీ చెప్తున్నాడు నాకే అని. సో నేను మార్నింగ్ తీసుకునే ఫుడ్ లో క్యారెట్, కీరా, పపాయ ఈ 3 కలిపి తీసుకున్నాను కదా బ్రేక్ఫాస్ట్ కింద. క్యారెట్ లో విటమిన్ ఏ ఉంటుంది, మనకి ఫేస్ గ్లోయింగ్ కి అన్నట్లు కూడా బాగా బాగుంటది అనమాట. అండ్ కీరాలో వచ్చేసి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది. మనకి నార్మల్ గా వాటర్ తాగలేని వాళ్ళు కూడా కీరా తింటే వాటర్ అనేది మన బాడీలో అబ్జర్వ్ అవుతుంది అనమాట. అండ్ పపాయ వచ్చేసి నేను బాబుకి ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి మిల్క్ ఇంప్రూవ్ అవ్వడానికి పపాయ అయితే తీసుకుంటున్నాను. సో బ్రేక్ఫాస్ట్ కింద నేను క్యారెట్, కీరా, పపాయ ఈ 3 కూడా తీసుకున్నాను. అండ్ ఇంకా మధ్యలో ఇంకా నేను నార్మల్ వాటరే తప్ప ఏంటి చియా సీడ్స్ అని ఏమి కూడా ఇంకా తాగలేదు, ఎందుకంటే బయటకు వెళ్ళడం వల్ల ఏమీ తాగలేకపోయాము. సో నేను ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే 2 చపాతీస్ విత్ పొటాటో అండ్ కాబోలి శనగ కర్రీ అయితే తీసుకున్నాను. మా హస్బెండ్ అండ్ సన్ వీళ్ళిద్దరు కూడా ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నారనమాట. నేను బయటకు వెళ్ళినా కూడా చపాతీ ఆర్డర్ పెట్టుకున్నాను, రైస్ అవాయిడ్ చేశాను. నా మధ్యాహ్నం డిన్నర్ వచ్చేసి నేను చపాతీ తీసుకున్నాను కాబట్టి ఓన్లీ 2 చపాతీస్ అయితే డిన్నర్ గా తీసుకున్నాను. చపాతీలో ఏంటంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి నేను రైస్ మొత్తం అవాయిడ్ చేసి ఈ రోజు అయితే నేను చపాతీ తీసుకున్నాను అనమాట. బయటకు వెళ్ళాను కాబట్టి ఇంకా బయట ఫుడ్ ఏమీ తినకూడదు అని చెప్పేసి చపాతీ అయితే నేను ప్రిపేర్ చేసుకోలేదు, ఆర్డర్ పెట్టుకున్నాను. చపాతీ ఆర్డర్ ఇచ్చుకొని చపాతీ అయితే నేను ఇంకా లంచ్ కింద తినేసాను. అండ్ ఈవినింగ్ రుషికొండ వ్యూ పాయింట్ బాగుంది. అండ్ టీ కూడా నేను మానేసి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఎందుకో తెలియదు కొంచెం హెడేక్ అనిపించి టీ అయితే ఆర్డర్ పెట్టుకొని ఇక్కడ వ్యూ పాయింట్ చూసుకుంటూ అయితే టీ తీసుకున్నాను అనమాట. యాక్చువల్ గా మా హస్బెండ్ అండ్ సన్ వెళ్ళారు కదా అక్కడ ఈ టీ పాయింట్. అండ్ నైట్ వచ్చేసి నేను ఏబీసీ జ్యూస్ కానీ యాపిల్, కీరా, క్యారెట్, బీట్రూట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఒక యాపిల్, బీట్రూట్, హాఫ్ క్యారెట్, హాఫ్ కీరా కలిపి మొత్తం జ్యూస్ చేసుకుంటే పిప్ ఇంత వచ్చింది, జ్యూస్ ఎంత వచ్చింది చూపిస్తాను. జ్యూస్ ఏమో ఇంత వచ్చింది. ఇందులో నేను ఈ గ్లాస్ ఫుల్ గా తాగుతా. ఇది ఐస్ క్యూబ్స్ ఐస్ ట్రైనర్ లో వేసి రోజుకు ఒక 2 పీసెస్ వేసుకొని 11 o'clock ఏబీసీ జ్యూస్ కింద తీసుకుంటే ఒక 1 week వరకు బాగానే ఉంటది కాబట్టి ప్రాబ్లం లేదు. నాలాగా ఎవరు ఇలా వంపకండి, ఇలా స్ట్రైట్ గా స్ట్రైనర్ లో వేసుకోండి. వీడియో కోసం చూసుకొని పక్కకు ఒలిగిపోయేటట్టు వేయకండి. బయటకు వెళ్ళి అయితే ఇప్పుడు 6 o'clock వచ్చాము. నా ఇప్పుడు డిన్నర్ టైం వచ్చింది కాబట్టి ఎలాగా డిన్నర్ టైం కూడా 6 to 7 లోపే చేస్తాను కాబట్టి ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్ గా 6:30 అవుతుంది, 6:40 అవుతుంది. మీరు కూడా చూడండి. అమ్మక ఆగు చేసు
చూసారు కదా, టైం అయితే ఇప్పుడు 6:40 అవుతుంది. నేనైతే ఇప్పుడు నా నైట్ డిన్నర్ గా ఏబిసి జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. లైట్ గా ఫుడ్ జ్యూస్ ఈరోజు తీసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు తాగలేదు, ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకున్నాను. టేస్ట్ ఎలాగొన్నా పర్లేదు, తాగడమే. హెల్త్ కన్నా ఇంపార్టెంట్ ఇంకేం ఉండదు కాబట్టి ఇప్పుడైతే ఈ జ్యూస్ నేను డిన్నర్ గా అయితే తీసుకున్నదే చిన్న గ్లాసు. ఇందులో కూడా నాకు మళ్ళీ ఆఫ్ ఉండాలన్నమాట. నేను ఏం తిన్నా ఈ పెద్దకి అదే కావాలి. సో బయటకు వెళ్ళినందుకు మధ్యాహ్నం హస్బెండ్ ఏమో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చుకున్నారు వీళ్ళిద్దరికని. నేను చపాతీ ఆర్డర్ ఇమ్మన్నాను. నేను చపాతీ ఆర్డర్ పెట్టుకున్నానని వాడికి కూడా చపాతీ కావాలని వాడు కూడా ఇంకా పేచి పెట్టి చపాతీ ఆర్డర్ పెట్టుకుని తిన్నాడు. ఇప్పుడు ఈ జ్యూస్ కూడా వాడికి కావాలంటే సో నేను ఇందులో ఒక 750 గ్రామ్స్ నేను తాగితే 250 గ్రామ్స్ వాడు తాగుతాడో లేదో ఇంకా తెలీదు. ఓకే, టేస్ట్ బాగానే ఉంది, భయపడే అవసరం లేదు. కాకపోతే ఫస్ట్ టైం కదా, కొంచెం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఇంక ఇవే అలవాటు అవుతాయి అవుట్ ఫుడ్ కన్నా. రియాక్షన్ ఎలాగ ఉంది? చేతులేమో సూపర్ అని వస్తున్నాయి. బాగుందా? తాగు, మొత్తం తాగు. వామ్మో, తాగుతున్నాడండి. ఇలాగ అలవాటు చేసారు. మనతో పాటు పిల్లలు కూడా అలవాటు చేస్తే ఆటోమేటిక్ గా అన్ని తీసుకుంటారనమాట. బాగుందా? నచ్చిందా? అంతేనండి. ఈరోజు డిన్నర్ వచ్చేసి ఏబిసి జ్యూస్ అనమాట. ఇది బీట్రూట్, క్యారెట్, కీరా, ఇట్లా అన్ని ప్రోటీన్, ఫైబర్, ఐరన్ అన్ని ఉంటాయి. మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది అండ్ బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. అంతా కూడా బాగుంటది అనమాట. ఫస్ట్ టైం కదా చేసుకొని తాగాను. టేస్ట్ కూడా నాకు బాగానే అనిపించింది. ఇంకా ఈ జ్యూస్ కంటిన్యూ అయిపోదాము. ఓకే అండి, ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్ ఏమేమి తీసుకున్నా అన్ని ఈ బ్లాగ్ లో మీకు చూపించాను. రేపు మార్నింగ్ వెయిట్ ఎంత తగ్గానో ఏంటో చెక్ చేసుకొని మీకు వీడియో అనేది అప్లోడ్ చేసేస్తాను. ఓకేనా? నెక్స్ట్ డే మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకుంటే 71.10 గ్రామ్స్ అండ్ డే 11 లో 71.40 గ్రామ్స్ ఉండేదాన్ని. ఇప్పుడు టోటల్ గా 30 గ్రామ్స్ అయితే రెడ్యూస్ అయ్యింది. నేను డైలీ 100, 150 గ్రామ్స్, 200 గ్రామ్స్ ఇలా తగ్గుకుంటూ వస్తాను. ఇదే నా బెస్ట్ వెయిట్ రిజల్ట్ అని అనిపిస్తుంది నాకైతే. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు చూసినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు.